హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రిపై దాడి, పరిస్థితి ఉద్రిక్తం. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోవడం మర్చిపోకండి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడాను రేఖా గుప్తా గారు ప్రతి వారం ప్రజలతోని ముఖాముఖి కార్యక్రమాలను అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలోని ఉదయం 9 గంటలకు ఆమె ఈ కార్యక్రమానికి అయితే ఆమె హాజరయ్యారు. ప్రజలతో మాట్లాడారు. వారి నుంచి వచ్చే విజ్ఞప్తులన్నీ కూడా స్వీకరించారు. అదే సమయంలోని 30 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి అయితే దాడికి దిగాడు. ముందుగా అయితే ఓ వినతి పత్రాన్ని రేఖా గుప్తా గారికి అందించారు. సమస్యలను అయితే చెప్పుకున్నాడు. ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయితే ఏర్పడినప్పటి నుంచి కూడా తనకు ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా లభించలేదని వాపోయాడు. దీనికి అధికార యంత్రాంగం ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి పేర్కొన్నాడు. అయితే ఈ క్రమంలోనే హఠాత్తుగా అతను రేఖా గుప్తా పైన దాడి చేశాడు. ఆమె చెంపపైన కొట్టాడు. ఆమె చెంపపైన కొట్టడంతో పాటుగా ఆమె జుట్టు పట్టుకొని లాగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ అనూహ్య పరిణామంతో ఉలిక్కి పడ్డ పోలీసులు అయితే వెంటనే అతన్ని అదుపులోకి తీసుకోనున్నారు. అయితే కేసు నమోదు చేసి అతని వివరాల గురించి ఆరా కూడా తీస్తున్నారు. పోలీసులు వెంటనే అతను తనిఖీ చేయగా కోర్టుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు అయితే లభించాయని పోలీసులు వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. ఈ ఘటన పైన ఢిల్లీ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లోనైతే కేసు కూడా నమోదైంది. పోలీసులు అయితే దర్యాప్తు కూడా ప్రారంభించారు. దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే పూర్తి స్థాయిలోని నివేదికను అందించాలని పేర్కొంది. అయితే ఈ దాడిలో ముఖ్యమంత్రికి తలకైతే గాయం కూడా అయిందని బీజేపీ వర్గాలు ఆరోపించాయి. ఈ ఘటన పట్ల బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ అయితే విమర్శలు గుప్పించారు. దీని వెనక ఎవరి ప్రమేయం ఉందో ఆరా తీయాల్సి ఉంటుందని, దాని అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టాలని ఆయన ఆదేశించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.